ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్? సెక్స్ ఎడ్యుకేషన్ ఈ కాలంలో అయితే చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఏంటంటే ఇప్పుడు మనకి తెలిసిందే, ఇంటర్నెట్ యాక్సెస్ మంచిగా ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ బాగానే ఉన్నది. సో ఓపెన్గా చెప్పాలంటే ఇంకా చూడడం, పిల్లలు చూడడం ఇవన్నీ ఇంకా దే వాంట్ ఎక్స్పెరిమెంట్. సో ఓకే, దే వాంట్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఏంటంటే దే వాంట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదే మెయిన్ రీజన్. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం వాళ్ళ యంగ్ ఏజ్ అంటే ఇప్పుడు మనకి సేమ్ 10th ఉండేది అప్పట్లో, అదేంటి ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని ఉండేది అంతవరకు. కానీ ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వై? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ. సో దాన్ని మనం ఏంటంటే ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి. సో ఇదేంటంటే ఒక స్కూల్ కరికులంలో కాలేజెస్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో లైక్ ఎలా అంటే వాట్ ఈస్ అంటే ఏంటి, ఏమవుతుంది, ఒక ఫీమేల్ బాడీ, ఒక మేల్ బాడీ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో గుడ్ టచ్ అని, బ్యాడ్ టచ్ అని ఎలా చెప్తున్నామో అలా అన్నమాట. అలానే చెప్తూ అట్ ద సేమ్ టైం ఒక ఫీమేల్కి తన బాడీ పార్ట్స్ ఏంటి, తన బాడీ రిగార్డింగ్ హర్ బాడీ అంటే డెవలపింగ్ ఏజ్లోనే చెప్పాలన్నమాట. బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి. సో ఓకే, ఒక మేల్ సిమిలర్గా మేల్లో కూడా ఒక అబ్బాయికి కూడా ఇలానే టీచ్ చేయాలి. చేసి నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే రిగార్డింగ్ సెక్షువల్ యాక్టివిటీ గురించి కూడా చెప్పాలి. అంటే చేస్తే ఏమవ్వచ్చు, దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఏమొస్తుంది మేడం అని కూడా మీరు నన్ను అడగచ్చు. మనం ఇంకా వాళ్ళకి ఐడియాస్ ఇస్తున్నట్టు కదా అని చెప్పి. అంటే ఐడియాస్ అంటే ఏంటంటే ఐడియాస్ అని కాదు, సో దట్ దే విల్ బి అవేర్. ఇలా చెయ్యకుండా, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఇంకా చేయకూడదు, చేస్తే ఇలా అవుతుంది. ఏమవ్వచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి యంగ్ ఏజ్లో, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అవి అట్ వెరీ యంగ్ ఏజ్ దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ అనమాట టు సెక్షువల్ యాక్టివిటీ. కాబట్టి మల్టిపుల్ డిజీజెస్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటి, అన్సేఫ్ అబార్షన్స్, అలా ఇలాంటివన్నీ. నెక్స్ట్ కొంతమంది ఏంటి ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళ ఫేస్ చూపించుకోలేక బయటకు వెళ్ళిపోవడం, సూసైడ్స్ చేసుకోవడం. నెక్స్ట్ అదే కొంతమంది బాయ్స్ అమ్మాయిల్ని యూజ్ చేసుకోవడం, అలా ఒక్కసారి సెక్షువల్గా ఇదైపోయిన తర్వాత విడిచిపెట్టేయడం, ఇలాంటివి మనం కామన్గా చూస్తున్నాం.